వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి పురపాలక సంఘం పాలకవర్గ సమయం పూర్తి కావడంతో రంగంలోకి దిగారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. 10 ఏళ్ల కిందట స్పీకర్గా ఉన్న సందర్భంలో అప్పుడు కూడా తెనాలి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ హయాంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల మిగులు నిధులు కలిగి ఉండి ఎందుకు కళకళలాడుతూ ఉందో మంత్రి మనోహర్ ఈరోజు తెనాలి మున్సిపల్ అధికారులతో చేసిన రివ్యూ చూస్తే అర్థమవుతుంది. అనవసర ఖర్చులు, అధికారులకు ప్రజాప్రతినిధులకు ఆమ్యామ్యాలు ఇచ్చే పనులను మోకుమ్మడిగా రద్దు చేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే దీర్ఘకాలిక అవసరాల గురించి ప్రత్యేక దృష్టి సారించారు. ఒకానొక సందర్భంలో మంత్రి మనోహర్ చేస్తున్న రివ్యూలను చూస్తున్న అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇది కదా అసలైన దమ్మున్న పరిపాలన అంటూ పలువురు అనుకోవటం వినిపించింది. వైసీపీ ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఇటువంటి రివ్యూ జరపలేదనే చెప్పాలి. అసలు మంత్రి మనోహర్ ఏ రేంజ్లో రివ్యూ నిర్వహిస్తున్నారో మనము ఒక లుక్కేద్దాం. ఈరోజు జరిగిన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్, తెనాలి పురపాలక సంఘం ఇప్పటి స్పెషల్ ఆఫీసర్ అశుతోష్ శ్రీవాస్తవ్ హాజరయ్యారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో ఈ రివ్యూ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు చేపట్టాల్సిన ముఖ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు మంత్రి మనోహర్. ఇప్పటి వరకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఉంచి మిగతా వర్కులన్నీ క్యాన్సిల్ చేయండి అంటూ మున్సిపల్ మేనేజర్కి ఆర్డర్ వేశారు మంత్రి మనోహర్. దీంతో ఒక్కసారిగా నిశ్శబ్దం. మంత్రి మనోహర్ తీసుకున్న ఈ నిర్ణయంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇక నుండి ప్రత్యేక అధికారి పాలనలో కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. ఏప్రిల్ చివరి నాటికి పెండింగ్ వర్క్స్తో పాటు పట్టణంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెనాలి మున్సిపాలిటీలో మార్పు వచ్చింది, చేసి చూపిస్తాం అని ఏ విధంగా మీరు సిద్ధమవుతున్నారు? ఏంటి మీ ప్లాన్? దానికి ఎన్ని వర్క్స్ మీరు ఇప్పటివరకు కౌన్సిల్ తీర్మానాలు చేసుకుని పెట్టుకున్నారు? మన పరిస్థితి ఏంటి? మనం కంపేర్ చేసుకుని మిగతావన్నీ క్యాన్సిల్ చేయండి. వర్క్లన్నీ ప్రయారిటీ ఇచ్చుకుని మిగతా వర్క్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి. నాకు కొత్త సంవత్సరంలో కొత్తగా మీరు మొదలు పెట్టాలి తప్ప ఈ పాతవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మీరు ఇట్లా పెండింగ్ పెట్టబాకండి మీరు మున్సిపాలిటీలో. ఓకేనా? చేయండి. అది మీరు నాకు ఇవ్వండి. ఆ స్టేట్మెంట్ తయారు చేయండి. మీరు 27th కల్లా మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. మినిట్స్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు? ఓకే. పాట్ హోల్ ఫిల్లింగ్ ప్రధానమైన మనం ఇచ్చిన ప్రయారిటీ వర్క్స్ ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30th అయిపోవాలి. ఆ ప్రయారిటీ వర్క్స్లో ఇక్కడ డిఎస్పీ గారు కూడా ఉన్నారు. నాకు ఆ సీసీ కెమెరాలు కూడా మీరు పూర్తి చేయాలి. అది కూడా రాసుకోండి. సీసీ కెమెరా ఇన్స్టలేషన్ కూడా అయిపోవాలి ఆ ప్రయారిటీలో. ఏప్రిల్ ఎండ్ కల్లా మనం ఇవన్నీ పూర్తి చేసుకోవాలి. తెనాలి రక్షిత మంచినీటి పథకం ద్వారా అందించే మంచినీటి సరఫరా ఎలా జరుగుతుంది, ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, నీటి టెస్టింగ్ ఎలా చేస్తున్నారు, చేతి పంపుల పరిస్థితి ఏంటి అని మంత్రి మనోహర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వాటర్ సప్లై ఎవరు చూస్తున్నారు? ఏం పరిస్థితి అక్కడ? ఈస్ట్ కెనాలే వస్తుంది సార్. ఒకవేళ ఈస్ట్ కెనాల్ ఏప్రిల్ 15th క్లోజ్ అయినా కూడా మనకి ఉండవాళ్ళ నుంచి వాటర్ డ్రా చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా రిపేర్స్ కూడా ఉంటే ఆ రిపేర్స్ కూడా పెట్టాము సార్. అవి కూడా చేపించేస్తున్నాం సార్. అక్కడ ప్యానల్ బోర్డు అవి మైనర్ రిపేర్స్ ఉన్నాయి సార్. అవి కూడా చేపించి రెడీ చేసుకున్నాం సార్. సిఆర్పి పైప్ లైన్ లీకులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసాను సార్. మీరు వేసవి కాలంకి ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి ఒకసారి. మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సమ్మర్కి? సార్ సమ్మర్లో మనకి 12 చోట్ల సర్వేంద్రాలు ప్రొవైడ్ చేసుకుంటున్నాం సార్. మీరు ప్రొవైడ్ చేస్తారా? అదే అంటున్నాను. అవును సార్. లాస్ట్ టైం మున్సిపాలిటీ చేశారు సార్. మున్సిపాలిటీ నుంచి అవసరం లేదు. అవసరం లేదు. అది మీరు డోనర్స్ని ఎత్తుకొని డోనర్స్ ద్వారా వాళ్ళే చేస్తారు. వాళ్ళ ప్రాంతాలను వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. మీరు మెయింటైన్ చేయరు. అనవసరంగా మీరు మున్సిపాలిటీ చెడ్డ పేరు తీసుకురావద్దు. అదొక సిస్టమ్ పెట్టుకోండి. యూ కాల్ ఫర్ డోనర్స్ టు కమ్ అండ్ ఎక్స్ప్రెస్ దర్ ఇంట్రెస్ట్. ఎక్కడ పెడదామని ఒకసారి మీరు డిఎస్పీ గారితో కూడా మాట్లాడండి. లేకపోతే ఎక్కడంటే రోడ్డు మీద పెట్టేస్తే మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం, ప్రజలు కూడా ఇబ్బంది. ఆ లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళకి మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి. లేకపోతే అన్ని కలిపి ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వండి. ఆప్షన్ ఇవ్వండి. ఏం పర్లేదు. జనాలు ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వండి. ఓకేనా? అంతేగాని మీరు చేయబాకండి. మీరు మెయింటైన్ చేయరు. అనవసరంగా చెడ్డ పేరు వస్తుంది. మనకి తీసేయండి అది మీ లిస్ట్లోంచి.
అక్కడ పరిస్థితి ఏంటి? మీకు షార్ట్ టర్మ్ రిపేర్స్ అని ఉన్నాయా? ఉన్నాయి సార్, అవి కూడా రిపేర్ చేయించేస్తున్నాం సార్. వర్క్ ఆన్ ప్రోగ్రెస్లో ఉంది సార్. 2 డేస్కి అయిపోతుంది అది కూడా. మెయిన్ పైప్ లైన్ పరిస్థితి ఏంటి? లీకేజెస్ ఏమున్నాయి? మొత్తం 4 లీకులు ఉంటే 4 లీకులు చేయించేసాను సార్. ఎంఎస్ పైప్ లైన్ మీద 3 లీకులు, జిఆర్పి పైప్ లైన్ మీద 1 లీక్ ఉంది సార్. ఉండవల్లి నుంచి వచ్చే ఇక్కడికి మనకు వచ్చేటప్పుడు 4 లీకులు. మెయిన్ ట్రంక్ లైన్లు ఎన్ని మనకి సార్? ఉండవల్లి నుంచి ఇక్కడికి ఒకే ట్రంక్ లైన్. ఒకటే కదా? ఒకటే సార్. దాన్ని మీరు చెక్ చేసుకున్నారా? చేసుకున్నాను సార్. కన్ఫ్యూజ్ చేయొద్దు మీరు. లేదు సార్, చేసాను సార్. మేము చేసాను సార్. క్లియరా? క్లియర్ సార్. ఓకే. రైతానగర్ నుంచి వెళ్ళే పైప్ లైన్లు ఎన్ని? అయితే నగర్ నుంచి 3 ఉన్నాయి సార్. ఆ 3 చెక్ చేశారా? చేసుకున్నాం సార్. మొన్న రీసెంట్గా ఒక 4 డేస్ బ్యాక్ మేము నెహ్రూ నగర్లో 3 లీకులు ఉంటే అవి కూడా రెక్టిఫై చేసుకున్నాం సార్. ఎంఎస్ పైప్ లైన్. ఓకే, నేను ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వస్తాను నెక్స్ట్. సరే, ఓకేనా? ఈ 3 మెయిన్ లైన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సార్. దూర ప్రాంతాల్లో ఎక్కడైతే మనం ఇవ్వలేమో, ఎస్పెషలీ కాలనీస్లో వాటర్ సప్లై బాధ్యత మీరు తీసుకోండి. దానికి మీరు ఒక షెడ్యూల్ తయారు చేయండి. సార్. వాటర్ ట్యాంకర్స్ మనం సరఫరా చేసే విధంగా మున్సిపాలిటీ నుంచి అది ప్రకటన వచ్చేటట్టు మీరు ఒకసారి నాకు డ్రాఫ్ట్ చూపించండి మీ ప్లాన్. షూర్ సార్. ఓకేనా? ఏవైతే మనం 10వ వార్డులో 11వ వార్డులో పోయినసారి కూడా అడిగారు, మనకి గురవాయి కాలనీలో అక్కడ వాటర్ సప్లై రావడం లేదని. అదేవిధంగా ఎర్లింగే కాలనీ కానీ లేకపోతే ఇక్కడ సిబిఎన్ కాలనీ కానీ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఎక్కడైతే అటువంటి పరిస్థితి ఉందో మీరు మన రిక్వైర్మెంట్ ఏంటనేది వాటర్ ట్యాంకర్స్ చూసుకోండి. షార్ట్ టెండర్స్ పిలిచి మీరు వాటర్ ట్యాంకర్స్ మనం సరఫరా చేసేట్టు చూడండి. మున్సిపాలిటీ ఎన్ని ఉన్నాయి టెండర్స్? ఇవి మన ట్యాంకర్స్ 2 ట్యాంకర్స్ ఉన్నాయి సార్. చూడండి ఒకసారి. యాక్షన్ ప్లాన్ మీరు తయారు చేయండి. సార్, ప్రైమరీగా మనం లంగదిబ్బ, పూలేకాలం, గురవకాలం ఐడెంటిఫై చేశాం సార్. వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ షో ఇన్ యాక్షన్ ప్లాన్. షూర్ సార్. ఓకే, దిస్ ఇస్ ప్రయారిటీ. సార్. చెప్పండి ఇంకా. ఈవినింగ్ అవర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని ఇప్పుడు ఈ రోజున? 13,675 ఉన్నాయి సార్. ఎన్ని ఫంక్షనింగ్ ఉన్నాయి దాంట్లో? ఫంక్షనింగ్ 13,000 ఉన్నాయి. 13,200 దాకా ఉన్నాయి సార్. ఎట్లా వచ్చింది మీకు ఆ లెక్క? మొత్తం ఎమ్యూనిటీస్ ద్వారా తీసుకున్నాం సార్. మొత్తం తీసుకున్నాం సార్. లిస్ట్ అవుట్ చేశాను సార్. ఫ్లో లేదు, వాడడం లేదు. ఎవరు మీరు ఎట్లా చెప్తారు ఎట్లా? ఓకే, ఆల్ ఏఈస్ మీ డివిజన్లో కూడా మీరు మీ ఏరియాస్లో ఈ పాయింట్ కూడా రాసుకొని కంపల్సరీగా చెక్ చేసుకోండి ఒకసారి. ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా లేకపోతే సిటిజన్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఉన్నా వాటర్ సరఫరా గురించి అది ఇమీడియట్గా మీరు మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. అది మీరు అటెండ్ అవ్వాలి ప్రయారిటీ బేసిస్లో. అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? డైలీ టెస్టులు చేస్తుంటాం సార్. ఒక వార్డులోకి వచ్చేసి రోజు 8 చోట్ల టెస్ట్ చేస్తున్నాం సార్. సైలెంట్ పాయింట్లో, మిడిల్ పాయింట్లో, ఈఎల్ఎస్ఆర్ దగ్గర ఇలా. ఎవరు శాంపుల్ ఎవరు సేకరిస్తున్నారు? ఇమ్యూనిటీ సెక్రటరీలు తీసుకుంటుంటారు సార్. వాళ్ళు ఆపరేటర్లు తీసుకుంటుంటారు సార్. మీరు ఒకసారి ఫిజికల్గా మీటింగ్ పెట్టండి, చెక్ చేయండి ఒకసారి. చెక్ చేయండి. ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టేసేయండి ఫోటోలు. ఏ రోజుకి ఆ రోజు మీరు చేసే పనులు. టెస్ట్ చేశారంటే ఒక ఫోటో పెట్టండి. కన్సర్న్ పర్సన్ ఎవరో క్లారిటీగా ఒకసారి ఎంఈ గారితో కూడా కూర్చోబెట్టండి వాళ్ళు. ఐ వాంట్ డీటెయిల్ రివ్యూ ఆన్ దట్. నెలకు ఒకసారి గుంటూరు రీజనల్ ల్యాబ్ కూడా టెస్ట్లకు పంపిస్తున్నాం సార్. ఓకే. డ్వాక్రా గ్రూపుల పనితీరుపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, ఈ సంవత్సరం బ్యాంకు రుణాలు 100 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాం, అవి ఎంతవరకు చేశారు అని అడిగారు. అదేవిధంగా మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చాం, వాటి పరిస్థితి ఏంటని వివరంగా అడిగి తెలుసుకున్నారు. 5 గ్రూపులు ఉన్నాయి సార్ మా దగ్గర. తమరు గతంలో మీటింగ్లో తెలియజేసిన విధంగా మనకి న్యూ ఎస్హెచ్జి గ్రూప్స్ ఫామ్ చేయమన్నారు సార్. 47 చేశాం సార్. వాటిలో వచ్చేసి తమరు తెలియజేసిన విధంగా బ్యాంక్ లింకేజ్ వచ్చేసి మనకి 100 crore చేయమని టార్గెట్ ఇచ్చారు సార్. దాంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు 86,80,00,000 చేశాం సార్. 686 గ్రూపులకి సార్. దానికి సంబంధించి ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి మా దగ్గర 13,20,00,000 మేము చేయాల్సి ఉంది సార్. తమరు తెలియజేసిన విధంగా 100 కోట్లు చేయమని తెలియజేశారు సార్. దాంట్లో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్కి మేము తమరు చెప్తే ఒక డేట్ అనేది తమరు పర్మిషన్తో తీసుకొని ప్లాన్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది బ్యాంక్ లింకేజ్ పెడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. ఓకే సార్. 28 కానీ 29 కానీ మీరు పెట్టుకోండి ప్లాన్. ఓకే సార్, నోటెడ్ సార్. బ్యాలెన్స్ అయిపోవాలి. 100 crores మీట్ అవ్వాల్సింది పరిస్థితుల్లో. మీట్ చేయండి అది. ఓకే సార్, డెఫినెట్లీ సార్. తమరు చెప్పిన విధంగా 100 crores టార్గెట్ కంప్లీట్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్. అదేవిధంగా గత సమావేశంలో కూడా తెలియజేశారు సార్. ఏమంటే టైలరింగ్ సంబంధించి మనకి ఫ్రీగా తమరు తెలియజేసిన ప్రకారం టైలరింగ్ సంబంధించి ఇచ్చారు సార్. అది కూడా కోర్స్ అనేది కంప్లీట్ అయింది సార్. దానికి సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడాను ఒకరోజు ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం సార్ తమరి పర్మిషన్ తోటి.
ఓకే, ఈ రెండు కూడా సార్. అదే రోజు పెట్టుకోండి. అది అదే రోజు సార్. అదే రోజు పెట్టుకోండి. నోటెడ్ సార్. రైట్. ఇంకోటి వచ్చేసి గత సమావేశంలో ఇంకొక అంశం తెలియజేశారు సార్. జీవనోపాధులకు సంబంధించి అర్బన్ మార్కెట్ అనేది ఒకటి కండక్ట్ చేయమని తెలియజేశారు సార్. అది కూడాను మన 18వ తారీఖు మేము కండక్ట్ చేశాను. అది ప్రతి నెల కూడాను 2 సార్లు 3 రోజులు పెట్టే విధంగా కూడాను మేము ప్లాన్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ మంత్ నుంచి, ఈ మంత్ అయితే కండక్ట్ చేశాం సార్. 1 డే కండక్ట్ చేశాం సార్. వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడాను ఒక మనకి ఇక్కడ సెల్లార్ పాయింట్ లాగా మనకి ఇక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్ ముందే పెడుతున్నాం సార్. సేల్స్ అనేది బాగా జరుగుతున్నాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడాను తమకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయి చేస్తున్నాం సార్. ఓకే, నిన్న నేను ప్రకృతి వ్యవసాయం గురించి అత్తోటలో చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. సార్ అందులో అత్తోట నుంచి మహిళా రైతుని రాష్ట్రపతి గారే పిలిపించి ఢిల్లీలో సన్మానం చేశారు. సో నేనేం చెప్తున్నా అంటే నెక్స్ట్ మీటింగ్కి అక్కడ మహిళా రైతులు చాలామంది ఉన్నారు, ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్పాను, మీతో కోఆర్డినేట్ చేసి మీ నెక్స్ట్ సమావేశానికి సార్ ఆ మహిళా రైతుల్ని పిలిచి వాళ్ళు కష్టపడి పండిస్తున్న ఆ ఐటమ్స్ అన్నీ కూడా మీ ద్వారా వాళ్ళు కొనుగోలు చేసుకునేటట్టు, మన సభ్యురాలు కొనుగోలు చేసుకునేటట్టు ఒక మార్కెటింగ్ విధానం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 300 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, సార్ అన్ని మిల్లెట్స్ ఉన్నాయి. సో చాలా అద్భుతంగా వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. వాళ్ళకి జాతీయ రికగ్నిషన్ వచ్చింది కానీ మనమే చేయడం లేదు మనం తెనాలి. ఓకేనా? సో ఎట్టి పరిస్థితుల్లో మీరు నెక్స్ట్ మీటింగ్కి ఏ విధంగా మనం కుట్టు మెషిన్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళామో ప్రజల్లోకి, ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన సభ్యురాల ద్వారా ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు దానికి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ పెంచండి. సెంటర్ మన దగ్గర వచ్చేసి 4 సెంటర్లో మనం స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసేసి కొత్తపేట మనకు మహిళా మండలి బిల్డింగ్లో బ్యాచ్ ఉంది సార్. దానికి వచ్చేసి 270 మంది అటెండ్ అయ్యారు సార్. ఐతానగర్ టైలరింగ్ సెంటర్లో వచ్చేసి 263 మంది నేర్చుకున్నారు సార్. చింటావూరు మనకి కృష్ణుడి బొమ్మ దగ్గర వచ్చేసి 240 మంది నేర్చుకున్నారు సార్. చెంచుపేట వచ్చేసేసి 250 మంది సార్. వీళ్ళలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది లాస్ట్లో 10 డేస్ ఎక్కువ మంది వచ్చారు సార్. అంటే వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లాస్ట్లో వచ్చారు సార్. 1000 మెంబర్స్ అయితే నేర్చుకున్నారు సార్. సర్టిఫికెట్ కూడాను మనకి డిస్ట్రిబ్యూషన్కి అది ప్లాన్ చేస్తాం సార్. సర్టిఫికెట్ ఏ విధంగా మనకి తయారు చేయాలని మోడల్ ఉంది సార్. సో నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డు? సార్ నెక్స్ట్ వచ్చేసేసి టైలరింగ్ సంబంధించి సార్. సార్ మనకి ఎస్సీ బీసీ కార్పొరేషన్కి సంబంధించి హాస్టల్స్లో మనకి స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా సార్. అవి వచ్చేసేసి మనకి వీళ్ళు వచ్చేసేసి ఒక 10 మందిగా మేము కుట్టుకుంటామని చెప్పేసి అంటున్నారు సార్. అది ఇప్పుడు మనకి సమ్మర్లో మనకి అవకాశం ఇస్తారు కాబట్టి తమరి అనుమతితోటి మనకి ఇచ్చే విధంగా ఒకటి ప్లాన్ చేసుకుంటే వాళ్ళందరూ ఒక చోట పెట్టుకుని కుడతామని చెప్పేసి అంటున్నారు సార్. సో నేను ఆ రోజు మాట ఇచ్చినట్టు ఈ 1000 మందిలో మీరు మాస్టర్ ట్రైనర్స్ 100 మంది ఐడెంటిఫై చేయగలుగుతారా? చేస్తాం సార్. 100 మంది చేస్తారా? చేస్తాం సార్. 100 మందిని మీరు సబ్ గ్రూప్స్ చేసి 10 టైలరింగ్ మెషిన్స్ ముందు మనం మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఇచ్చేసేద్దాం సార్. ఎమ్మి గారు మీరు దానికి టెండర్ పిలుచుకుని మాట్లాడండి. మల్టిపుల్స్ ఆఫ్ 10 మనం ఆర్డర్ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ 10 అని చెప్పండి. 10 మెషిన్స్ ముందు మనం ఇద్దాం. దాన్ని 4 సెంటర్స్లోనూ డివైడ్ చేసుకుని ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ దాంట్లో బాగున్నారో, బాగా ఆసక్తిగా ఉన్నారో, కొంచెం ఆదాయం తీసుకురాగలుగుతారో పాపం వాళ్ళు కష్టపడి, వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి ఈ 10 మెషిన్స్ కూడా వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసేటట్టు చేయండి. అదేవిధంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్లో రావాల్సిన నిధులు వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నాదెళ్ల మనోహర్. ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ స్కీమ్స్ రన్నింగ్లో ఉన్నాయి సార్. బీపీఎస్ అయితే కోర్టు కేసు ఉండడంలో ప్రస్తుతం హోల్డ్లో ఉంది సార్. బీపీఎస్లో మనకి 2090 అప్లికేషన్స్ వచ్చాయి సార్. ఇప్పటి వరకు 3 crores వరకు ఇన్కమ్ వచ్చింది సార్. అలాగే ఎల్ఆర్ఎస్లో మనకి 310 అప్లికేషన్స్ వచ్చాయి సార్. 3.14 crores వరకు అందులో ఇన్కమ్ వచ్చింది సార్. ఈ రెండిట్లో ఇంకా ఒక 8 crores వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది సార్. ఎట్లా చేద్దాం దానికి ఈ నెలలో? సార్ ఈ నెలలో మీరు ఏం చేయగలుగుతారు కొంచెం మన ఆదాయం పెంచడానికి? ఇదైతే రన్నింగ్లో వెళ్ళేది సార్. ఎల్ఆర్ఎస్ నెక్స్ట్ మంత్ 23rd క్లోజ్ అయిపోతుంది సార్. అది అయిన తర్వాతే ఈ ఇన్కమ్ గురించి మనం డెసిషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్కి లెటర్ పెట్టడం కానీ మన షేర్ కోసము అట్లా సార్. ఇంకోటి మాకు అడ్వర్టైజ్మెంట్ ఎంక్రోచ్మెంట్ ఉంది సార్. అది మాత్రం మార్చ్ ఎండింగ్కి క్లోజ్ అవ్వాలి సార్. మన టోటల్ డిమాండ్ 32 lakhs సార్. 2 కలిపి ఇప్పటికీ 11 lakhs వరకు కలెక్ట్ అయింది సార్. అది మ్యాక్సిమం లాస్ట్ పీరియడ్లోనే పే చేస్తారు సార్. అందరికీ రిమైండర్స్ అయితే పెడుతున్నాం సార్. అది కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి దాంట్లో. అలాగే సార్. ఎందుకంటే ఈ హోర్డింగ్స్ ఇవి దేనికి ఉపయోగం లేదు, మనకి ఆదాయం కూడా రావడం లేదు. స్ట్రిక్ట్గా ఉన్నంత వరకు మీరు దాంట్లో పికప్ చేయించాలి. అలాగే సార్. ఉదాహరణకి లెంటిల్ లెవెల్స్,
ఫ్లోర్ లెవెల్ వరకు పూర్తయిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా, బిల్డింగ్ సార్. బిల్డింగ్స్ అన్నీ సార్ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా మీరు నెక్స్ట్ మీటింగ్కి ఆ లిస్ట్ ఇవ్వండి కొంచెం. ఓకే సార్, షూర్ సార్. whether it is schools, toilets, సచివాలయమ్స్, పార్క్స్, ఎవ్రీథింగ్. ఓకేనా? అది ప్రయారిటీ తీసుకోవాలి. విఎస్ఆర్ కాలేజీ ప్రక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న పార్కు పరిస్థితి ఏంటి, ఎప్పట్లోగా కంప్లీట్ చేస్తారు అంటూ సంబంధిత ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు వేసవి కాలంలో పిల్లలకు అందుబాటులో ఉండేలాగా పార్కును కంప్లీట్ చేయాలని హెచ్చరించారు మంత్రి మనోహర్. ఐతానగర్ పార్క్ ఫేజ్ 2 ఏమైంది? ఎవరు చూస్తున్నారు? ఫేజ్ 2 ఏంటి ప్లాన్ అని ఫేజ్ అడుగుతున్నారు. 2 వచ్చేసరికి ఎడిషనల్ ప్లాంటేషన్ ఉంది సార్. ఎడిషనల్ ప్లాంటేషన్ అంటే అప్ టు ఒక పాయింట్ వరకు ఏదైతే మీరు చెట్లు గతం నాటారో అంతవరకు చేసిన తర్వాత వెనక లాన్ ప్లాంటేషన్ మిగిలిపోయింది సార్. దాని తర్వాత వచ్చేసరికి చెస్ బోర్డు ఏదైతే ఉందో చెస్ బోర్డు కాయిన్స్ ఇవన్నీ ఈ ఎస్టిమేట్లో రావాలి సార్. తర్వాత వచ్చేసరికి గ్రానైట్ ఎడ్జ్ రౌండింగ్, తర్వాత వాకింగ్ ట్రాక్ ఉంది సార్. వాకింగ్ ట్రాక్ మొత్తం ఎత్తను గ్రావెల్ రెడెప్ట్ ప్లస్ శాండ్తో వాకింగ్ ట్రాక్ ఒకటి, మెయిన్ గేట్ ఒకటి, టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ కూడా రావాలి సార్. తర్వాత వచ్చేసరికి ఓపెన్ జిమ్కి టైల్స్ కూడా రావాలి సార్. తర్వాత లోపల ఇంటర్నల్గా వచ్చేసరికి ఏదైతే పాత్వే ఉందో ఇంటర్నల్ మొత్తానికి పేవర్స్ రావాలి సార్. సో ఇది మొత్తం ఆలివ్ ట్రీ తర్వాత ఎడిషనల్ ప్లాంటేషను, చెస్ బోర్డు, తర్వాత యాక్టివ్ ప్రెజర్ సెక్షన్ ఇవన్నీ మొత్తం కలిపి రావాలి సార్. తర్వాత పాండ్ ఒకటి అదే డిసైడ్ చేసినట్టుగా కాంపౌండ్ వాళ్ళ దగ్గర పాండ్ ఒకటి వస్తుంది సార్. ఓకే, ఎప్పుడు టైం ఏంటి సార్? యాక్చువల్గా ఇది మొత్తం మేము ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం సార్ ఎస్టిమేట్తో సహా. వాళ్ళు ఆర్కిటెక్ట్ వచ్చేసి కొంచెం వేరే మోడిఫికేషన్ సార్. మనం ట్రీ హౌస్ అనుకున్నాం, ట్రీ హౌస్ వద్దని చెప్పిన తర్వాత డ్రాప్ అయిపోయాం సార్. ఆ అమౌంట్ వచ్చేసరికి పాండ్ ఏరియాకు ఆల్రెడీ ఎర్త్ వర్క్ జరుగుతుంది సార్, అదొకటి. తర్వాత చెస్ బోర్డ్ దగ్గర వచ్చేసరికి పైన మొత్తం పడిపోతుంది, ఓపెన్గా పెట్టాం. పికిల్ బాల్ కోర్ట్ ఒకటి మార్కింగ్ చేయాలి సార్. ఆ పికిల్ బాల్ కోర్ట్ కూడా దీనిలో వస్తుంది సార్. వాళ్ళు చెన్నై నుంచి వస్తున్నారు సార్. ఏమవుతుంది మీకు చెస్ బోర్డ్ దగ్గర ఎందుకు పైన దానిపైన ఏం కవరింగ్ వేయద్దు? ఓపెన్ లేదు. పికిల్ బాల్ కోర్ట్ ఒకటి ఉంది సార్, దాని మార్కింగ్ వాళ్ళు స్పెషలిస్ట్ వాళ్ళు అంటే చెన్నై నుంచి వస్తున్నారు. పాండ్ ఒకటి, మిగతా ఈ ఎడిషనల్ ప్లాంటేషన్ ఎప్పుడు వెన్ విల్ యూ కంప్లీట్ సార్? వాళ్ళు ఒక 4 daysలో వస్తున్నారు సార్. 4 daysలో వచ్చిన తర్వాత ఈ ఎమ్మట ఇచ్చేసి ఒక 1 weekలో టెండర్కి వెళ్తాం సార్. 1 week 10 days. వెన్ విల్ యూ కంప్లీట్? బై 2 monthsలో ఎగ్జాక్ట్ ఇచ్చేస్తాం సార్. డేట్ టెల్ మీ ద డేట్. June 1st week ఇచ్చేస్తాం సార్. June 1st week is 2 months from now. అంటే 2 అవును సార్. మార్చ్, ఏప్రిల్, మే 2 months 7 days సార్. ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం మనం? క్రిస్మస్కి ఓపెన్ చేద్దాం. అవును సార్. అంటే ఆ పార్ట్ వరకు ఆ ఎస్టిమేట్ అవునా కాదా? అవును సార్. మన టార్గెట్ ఏముండింది? జనవరి 15కి ఓపెన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇచ్చేద్దాం అనుకున్నాం సార్. మరి ఏమైంది? నాకు అది సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి అది ఓపెన్ చేయాల్సిందే. సరే సార్, షూర్ సార్. June 1st అంటే నేను అది 8% ఒప్పుకోను. మే 15th మీరు ఎట్టి పరిస్థితిలో మీరు May 1st అనుకోండి డెడ్ లైన్. 1 month పూర్తి చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీకు ఉన్నాడు కదా అతను, ఉన్నాడు. అతనేగా కొత్తగా ఏం కాదు పిలిచేది. అదే సార్. మరి ఎందుకు? సరే సార్. 1 month పెట్టుకోండి, 30 days డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేసుకుని ఎట్టి పరిస్థితిలో మేలో మీరు దాన్ని ఓపెన్ చేసేటట్టు చేయండి. సరే సార్. ఓకేనా? అది పెండింగ్ పెట్టదు. ఇంకా శానిటేషన్ మెరుగుదలకు ఏం చేస్తున్నారు అంటూ హెల్త్ ఆఫీసర్ను ప్రశ్నించారు. గతంలో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది తెనాలిలోనే. ఆ విధానం ఇప్పుడు పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి మనోహర్ హెల్త్ ఆఫీసర్ను కోరారు. నాకు క్లియర్ కట్గా చెప్తున్నా నేను, మనం ఈ 3 నెలల్లో మనం శానిటేషన్ పైన, గార్బేజ్ కలెక్షన్ పైన, అదేవిధంగా లెగసీ డిస్పోజల్ పైన మీరు క్లియర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. ఓకేనా? May 1st నుంచి నేను ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పాను, ఎంఈ గారు కూడా చెప్పాను. May 1st నుంచి ప్రధానమైన కాలువలు లాస్ట్ 2024లో ఎట్లా చేశామో యుద్ధ ప్రాతిపదిన ఒక 20 మెషిన్లు పెట్టి మనం మొత్తం ఆల్ డ్రైనేజ్ కెనాల్స్ అన్ని కూడా మనం క్లీనప్ చేయాలి. ఓకేనా? ఇంక్లూడింగ్ ఇరిగేషన్ కెనాల్స్ దట్ ఆర్ పాసింగ్ త్రూ అవర్ టౌన్. దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం చేసాం, కావాలంటే మీరు వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఏ విధంగా చేసాము. సేమ్ రెప్లికేట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో May 1వ తారీఖు నుంచి May 15వ తారీఖు కల్లా మనం ఈ పనులు పూర్తి చేసుకోవాలి. 15 days. చివరికి పంట కాలువలు ఏవైతే ఉన్నాయో పంట కాలువలు కూడా జాగ్రత్తగా మన ఇరిగేషన్తో కోఆర్డినేట్ చేసుకుని మనం మంగళగిరి పంపిస్తాం సార్. ఆపరేషన్స్ అయ్యే పని కాదు. రిపేర్ ఎందుకు చేయించుకోలేరు మీరు? చేస్తున్నాం సార్. ఒక 10 daysలో స్టార్ట్ చేస్తాం సార్. డాక్టర్స్ కూడా అది కాదండి, షార్ట్ టెండర్ పిలుచుకుని ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తే ఎవరు ప్రశ్నించారండి? ఏం కావాలి మీకు? రిపేర్ వర్క్స్ ఉన్నాయి?
కెనల్స్ రిపేర్ అయిపోయినాయి సార్. డాక్టర్లు వచ్చారా డ్యూటీకి? డ్యూటీ ఎంగేజ్ చేసాం మరి సార్. ఎందుకు మీరు మంగళగిరి ఎందుకు పంపించాలండి? సో టెంపరీగా పంపిస్తున్నాం సార్. ఎప్పటి నుంచి ఎట్లా? ఒక 1 month నుంచి పంపిస్తాం. 1 month. ఏంటి మీ గారు, ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. సార్ ఏం రిపేర్స్ అక్కడ? సార్ స్నేహ ఏజెన్సీ అని ఒక 8 months బ్యాక్ చేసేవాళ్ళు సార్. వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయని వాళ్ళు వర్క్ చేయట్లేదు సార్. 90 tons పర్ డే గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంది సార్. మొత్తం మనం అరౌండ్ 75 tons మనం జిందాల్కి పంపిస్తున్నాం సార్. 90లో 75 వెళ్తుందా? వెళ్తుంది సార్. 15 tons మనం కంపోస్ట్కి పంపిస్తున్నాం సార్. ఇప్పుడు నిన్న నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాను. ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఎందుకు డంప్ చేస్తున్నారు మన వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు? బురిపాలెం రోడ్ నుంచి రైట్కి మనం వెళ్ళే రోడ్, ఎస్టీపీ వెళ్ళే రోడ్. అవును సార్. అది మనం కాదు సార్, అది బిల్డింగ్ వేస్ట్ అంతా ప్రైవేట్ ఆపరేటర్స్ వచ్చి అక్కడ డంప్ చేస్తున్నారు. వీడియోలు చూపించమంటారా? తెనాలి మున్సిపాలిటీ అండ్ ట్రాక్టర్లు వీడియో చూపించమంటారా? వాళ్ళు చూపించారు అపార్ట్మెంట్ వాళ్ళు సార్. మనం తెనాలి మున్సిపాలిటీ ట్రాక్టర్లు వెళ్ళి అక్కడ డంప్ చేస్తున్నారు. ఎందుకు ఉన్నాయా వీడియోలు? లేదా ఇచ్చారు కదా, షేర్ చేయమన్నారు కదా, షేర్ చేయండి ఎంహెచ్ఓ గారికి. నేను చూస్తాను. ఇది వాళ్ళు పోయి చూసిరండి. ఓకే సార్. ఎంటీ సైట్లో మన వాళ్ళు తీసుకెళ్ళి డంప్ చేస్తున్నారు. అది ఎవరు చెప్పారు మీకు? అట్లా ఆథరైజ్ ఎవరు చెప్పారు? ఆ సైట్ నాకు ఐడియా ఉంది సార్. దాన్ని మనం చాలా సార్లు క్లియర్ కూడా చేస్తాం సార్. మన ట్రాక్టర్స్ అయితే వెళ్ళదు సార్. చూడండి, అది కరెక్ట్ కాదు, అది రెక్టిఫై చేయండి. చూస్తాం సార్. మొట్టమొదటి సమావేశం కాబట్టి ఇప్పుడు ఇచ్చిన యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు పురపాలక సంఘంలోని అన్ని విభాగాల వారు కష్టపడి పనిచేసి ప్రజలు మన్ననలు పొందాలని పిలుపునిచ్చారు మంత్రి నాదెళ్ల మనోహర్. సో ఈ సందర్భంలో మనకి ఇది ఒక అవకాశం దొరికింది. పాలకులుగా క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రభుత్వం పక్షాన అధికారులుగా పనిచేసి నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఇన్ని రోజులు ఏంటంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనో, ఎవరో మన పైన అట్లా కాదు ఇట్లా చేయమన్నారు కాబట్టి ఇట్లా చేసామనో, తట్టుకోలేకపోతున్నామనో, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనో, ఇవన్నీ చాలా రొటీన్గా నేను వింటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి అటువంటి అవకాశం ఎవరికి ఉండదు. మీరు కూడా అది ఒక సాకుగా చూపించాల్సిన అవసరం లేదు. ముందుగా నేను ఇంజనీరింగ్ విభాగాన్ని కోరేది ఏంటంటే, కాంట్రాక్టర్లు ఎవరైతే ఇండిసిప్లిన్గా ఉంటున్నారో, ఎవరైతే టెండర్లో పాల్గొని పార్టిసిపేట్ చేసిన తర్వాత, దక్కించుకున్న తర్వాత పనులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పూర్తి చేయడం లేదో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించండి. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు పార్టిసిపేట్. ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ మార్కెట్. ఎవరిని కలవసరం లేదు, ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎవరైనా సరే కరెక్ట్గా వాళ్ళ పనులు చేస్తే పేమెంట్లు కూడా మీరు ఇచ్చే బాధ్యత మీరు ప్రాసెస్ చేయాలి. మీరు పేమెంట్ల దగ్గర కూడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని చాలాసార్లు కంప్లైంట్ వచ్చినాయి నాకు. అది ఇప్పుడు మాత్రం నేను సహించను. అది కాల వ్యవధి పెట్టుకొని పని పూర్తవగానే మీకు సర్టిఫికేషన్ రాగానే ఇమ్మీడియట్గా మీరు ఆ పేమెంట్ ప్రాసెస్ చేసేటట్టు వాళ్ళకి ఆ అసౌకర్యం కలగకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి తడి చెత్త పొడి చెత్త ప్రారంభించిన మున్సిపాలిటీ మన తెనాలి మున్సిపాలిటీ. అద్భుతంగా మనం డోర్ టు డోర్ కలెక్షన్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజున ఆ స్థాయిలో మళ్ళీ జరగడం లేదు. మరొకసారి అపూర్వ వైభవం వచ్చేటట్టు ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ మనం స్టార్టింగ్లోనే గృహాల దగ్గరనే మనం తీసుకునే విధంగా మరొకసారి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి. దానికి ఇంజనీరింగ్ విభాగం అందించాల్సిన సహకారం మీకు ట్రాక్టర్లు కానివ్వండి, లేదా మీరు అన్న సిబ్బంది విషయంలో ఒకసారి రీవిజిట్ చేయాలి. మీరు నాకు డీటెయిల్ ప్లాన్ కావాలి. మీరు లెక్క మీద ఏమో 130 మంది చూపిస్తున్నారు, ఫీల్డ్లో ఏమో కనపడడం లేదు. ఇవన్నీ గతంలో జరిగిపోయినాయి, చాలా జరిగినాయి, అవి కూడా తెలుసు నాకు. ఇప్పుడు మాత్రం జరగకూడదు. ఆల్ ఏఈస్, ఐఎమ్ టాస్కింగ్ యూ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఎంఈ గారు. ఏఈస్ అందరు కూడా మీరు దయచేసి మీ ఏరియాల్లో మీరు పర్యటించి ఎక్కడైతే ఈ రోడ్ జాయింట్స్ కానివ్వండి, వంతెన దగ్గర నుంచి బ్రిడ్జ్ కనెక్టింగ్ స్పాట్స్ కానివ్వండి, రోడ్ మధ్యలో ఉన్న పాట్ హోల్స్ కానివ్వండి, ఇమ్మీడియట్ ప్రయారిటీ తీసుకుని మీరు ఐడెంటిఫై చేసి మన వాట్సాప్ గ్రూప్లో ఈ ఫోటోలు పెట్టేసి దానికి లైన్ ఎస్టిమేట్లు తయారు చేసుకొని మీరు షార్ట్ టెండర్ పిలిచి 15th April కల్లా గ్రౌండ్ అవ్వాలి. వర్క్స్ అన్ని కూడా సఫిషియంట్ టైం ఐమ్ గివింగ్ యూ, 3 weeks టైం ఐమ్ గివింగ్ యూ. ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ అవ్వాలి. ఆ వర్క్స్ April end కల్లా పూర్తి అయిపోవాలి. అదేవిధంగా డిలాబిడేటెడ్ బిల్డింగ్స్, అన్యూటిలైజ్డ్ బిల్డింగ్స్ కొన్ని పార్క్స్లో ఉన్నాయి. బాలాజీరావుపేటలో నేను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాను, ఫోటోలు కూడా చూపించాను.
యువత అక్కడ అసాంఘిక కార్యక్రమాలకి పాల్గొంటున్నారు, కఠినంగా వ్యవహరించాలి. ఆ ఫొటోస్ కూడా నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను. పొరపాటున మీరు అటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తే అక్కడ మన సచివాలయ ఎక్కడైతే ఉన్నాయో సచివాలయాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాం ఏరియాలోకి. పార్కుల్లోనూ స్కూల్లోనూ ఉన్న ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్స్ నిర్మాణం అయిన తర్వాత కూడా అవి ఇంకా ఉపయోగపడడం లేదు. అది ఇమ్మీడియట్గా మీరు హ్యాండ్ ఓవర్ చేయండి సచివాలయానికి. ఎక్స్టెన్షన్ ఆఫీస్ పెట్టుకుందాం, లేదా ఎంహెచ్ఓకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీ మస్తర్ ఆఫీస్ అక్కడ పెట్టుకోండి, ఓకేనా? డివిజన్ వారీగా ఎక్కడైతే ఆ బిల్డింగ్స్ ఉన్నాయో మీరు టేకప్ చేసుకోవాలి. మీ లాక్ అండ్ కీలో ఉండేటట్టు మీరు అది చేయండి. ఐ డోంట్ వాంట్ ద యూత్ టు కమ్ దేర్, గెట్ అడిక్టెడ్ టు డూ అన్నెసరీ యాక్టివిటీస్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. సిబ్బంది విషయంలో నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను చివరికి. నేను ఫస్ట్ మీటింగ్ కాబట్టి జేసీ గారు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ సూపర్వైజింగ్ అథారిటీ ఉంటేనే మీరు పని చేస్తాం అనే భావన దయచేసి మీరు మర్చిపోండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ కమ్ టు వర్క్ ఆన్ టైం. ఆ డిసిప్లిన్ మెయింటైన్ కావాలి. సిటిజన్స్ ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవంగా వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఒక పీజీఆర్ఎస్ఏ సరిపోదు మనకి. సహజంగా ఒక పట్టణంలో ఒక నమ్మకంతో మున్సిపాలిటీ ద్వారా వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే వీధి దీపాలు కానివ్వండి, వీధి కుక్కల గురించి కానివ్వండి, శానిటేషన్ గురించి కానివ్వండి, వాటర్ సప్లై గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనం స్పందించే విధంగా మీరు మెకానిజం ఏర్పాటు చేసుకుని రెస్పాండ్ అవ్వాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్స్ మనకి తెనాల్లో, మనకి గుంటూరు జిల్లాలో మన దగ్గర ఉంది. అక్కడ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా అక్కడ సూపరింటెండెంట్ గారిని వాళ్ళు కలిసి అడిషనల్గా మనం ఏం సపోర్ట్ చేయాలో అది కూడా చెక్ చేసుకోండి మీరు. ఇది చాలా అవసరం. పార్క్స్ విషయంలో జేసీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హైతనగర్ పార్క్ ఒకసారి మీరు విజిట్ చేయండి. అదే కాదు, అదొక రోల్ మోడల్గా తీసుకుని మనం చిన్నావూరు పార్క్ని ఆల్రెడీ తయారు చేసాం. ఆల్మోస్ట్ 10,000 to 15,000 పీపుల్ కమ్ అండ్ విజిట్ చిన్నావూరు పార్క్ ఎవ్రీ వీక్. సేమ్ మనం అటుపక్క చెంచుపేటలో ఊడా కాలనీలో కూడా 2 పార్కులు నిర్మాణం మొదలు పెట్టాలి ఈ సమ్మర్లో. దానికోసం కూడా మీరు ఎస్టిమేట్లు తయారు చేసుకుని ఆర్కిటెక్ట్స్ వచ్చినప్పుడు ఎల్లుండి అక్కడ తీసుకెళ్ళి మనకి డీటెయిల్డ్గా మనకి ప్లాన్స్ ఇవ్వనండి. ఊడా కాలనీలో కూడా 2 పార్కులు మొదలు పెడదాం. ప్రధానమైన రహదారులు ఫోకస్ చేసి అక్కడ కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరితో ఉంది. సో మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా ఐఎమ్ వెల్కమింగ్ యూ యాజ్ అ టీమ్. ఒక టీమ్ స్పిరిట్ తోటి కలిసికట్టుగా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ హౌసింగ్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ హౌసింగ్ గారు కూడా రాబోయే రోజుల్లో నేను ఆయనకు టార్గెట్ అప్ చెప్తాను. ఏవైతే మన అర్బన్ హౌసింగ్ మన నిర్మాణంలో ఉన్నామో మన పెదరావూరులో, ఒకసారి అక్కడ కూడా మనం ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయాలి. హౌసింగ్లో జరిగిన స్కామ్ మీ అందరికీ తెలుసు. డిఎస్పీ గారు మళ్ళీ మీరు కేసులు మర్చిపోయారు, వాళ్ళేం మళ్ళీ కదలడం లేదు. అది కూడా ఒకసారి మీరు హౌసింగ్ గారితో నిన్న కూడా కొలిపర్లో వచ్చినాయి కేసెస్ 2. నేను మీ దృష్టికి తీసుకురామన్నాను, డిఎస్పీ గారి దృష్టికి తీసుకురామన్నాను. ఫైనల్ ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళు సహకరించకుండా డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. వాళ్ళపైన మీరు సెక్షన్స్ పెట్టి వాళ్ళని రిమాండ్ పంపించే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆపర్చునిటీ ఒకసారి ఇవ్వండి, కంప్లీట్ చేయమని చెప్పండి. లేకపోతే మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి ఫైనల్గా మీరు ఈ సమ్మర్లో పూర్తి అయ్యేటట్టు మీరు చేయాలి. మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాం. వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, వీ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ ఇన్ దట్ కాలనీ. కానీ ఇటువంటి దొంగ స్కాములు మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించబాకండి. దాన్ని మీరు చాలా సీరియస్గా ఉండండి. సిబ్బంది అందరినీ కూడా నేను కోరేది, దయచేసి ఆ మార్పు అనేది కనపడాలి. ఐఎమ్ వెరీ వెరీ క్లియర్. అసలు మీరు ఎక్కడ కూడా పొరపాటు చేసాం, మనకి చెడ్డ పేరు వచ్చింది అనే భావన మాత్రం బయటకు వస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంజనీరింగ్ విభాగం కానీ, అకౌంట్ సెక్షన్ కానీ, క్షేత్రస్థాయిలో శానిటేషన్ విషయంలో కానీ, పౌరులతో మనం మమేకమై ఏ విధంగా మాట్లాడుతున్నాం, సమాధానం చెప్తున్నాం, ఆ విషయంలో కానీ ఈ ప్రధానమైన అంశాలు. దీనిపైన దయచేసి మీరు ఫోకస్ చేసి మన మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరొకసారి మనం టాప్ 5లో మనం రాష్ట్రంలో వెళ్ళే విధంగా త్వరగా మనం మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందాం. మనకి అద్భుతమైన మంచి ఆఫీసర్ మనకి జేసీ గారు, కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆయన కూడా మీరు ఉపయోగించుకుని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్ గైడెన్స్ తోటి మీరు ఎంఈ గారు, మీరు కమిషనర్ లేరు కాబట్టి కమిషనర్ గారు మీరు కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి పొరపాటు ఎక్కడ జరగకుండా మనం మరొకసారి మున్సిపాలిటీకి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చేట్టు కలిసి పనిచేద్దామని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా జేసీ గారు, ఎంఈ గారు, డిఎస్పీ గారు, ఈ హౌసింగ్ గారు, సిబ్బంది అందరికీ కూడా